ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా కానీ నా మద్దతుదారుని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే వేయనివ్వలేదు. వాళ్ళు అనుకున్న వాళ్ళకే పదవిచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా 3 కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్ మా పార్టీ సింబల్ మీద గెలిచాడు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని సస్పెండ్ చేయాలని కిషన్ రెడ్డి స్పీకర్ను కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం, కానీ పార్టీ అధికారంలోకి రాకూడదని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోసాను. నేను నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం. పార్టీ కోసం ఎంత పని చేసినా ఏం లాభం? అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం, మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది అంటూ లేఖను చూపించారు ఆయన. బీజేపీకి రాజీనామా చేసినా హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు.